అయితే శివుని ఆరాధన అనేటటువంటిది అతి సులభమైనటువంటి మార్గము, ప్రతి ఒక్కరూ ఆచరించదగినటువంటి మార్గము ఈ శివారాధన యొక్క మార్గం. ఈ యొక్క మహాశివరాత్రి అనేటటువంటిది పరమ పవిత్రమైనటువంటిది. 300 ఏళ్ల క్రితము ఇలాంటి పర్వదినం అనేటటువంటిది ఒకటి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే గనక ఇది త్రియోగ కూటమిలో ఏర్పడేటటువంటి మహాశివరాత్రి. ఈ త్రియోగ కూటమి అనేటటువంటిది శని, సూర్యుడు అలాగే శుక్రుడు కుంభరాశిలో ఉన్నటువంటి సమయమే త్రియోగ కూటమి అని అంటారు. ఈ త్రియోగ కూటమిలోనే మనకు శివరాత్రి ఏర్పడుతుంది అంటే ఇది చాలా అత్యద్భుతమైనటువంటి యోగంగా మనకు శాస్త్రం అందించినటువంటి ఒక అపురూపమైనటువంటి రోజు. ఈ రోజున చాలామంది పరమశివుడికి అభిషేకాలు చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరి ఇంట్లో శివనామస్మరణ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా శివ ధ్యానం చేస్తూ